సాయిబాబా దేవుడా కాదా అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. దీని మీద చాలామంది అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రీసెంట్గా మాధవీలత సినీ నటి కొన్ని కామెంట్స్ చేశారు. దీని మీద సాయిబాబా భక్తులు, కొంతమంది హిందువులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒకసారి మాధవీలత బయట సాయిబాబాని ఎక్కువగా పూజించేది బ్రాహ్మణులు, వైశ్యాస్. యాక్చువల్లీ సాయిబాబా సినిమా చేసే వరకు మన సౌత్ పీపుల్కి సాయిబాబా మీద పెద్ద నాలెడ్జ్ కూడా లేదు. ఆ మరాఠోళ్ళు ఏదో పూజించుకునేటోళ్ళు. యాక్చువల్లీ ఇప్పటికీ కూడా మీరు షిరిడి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ బుక్స్లో రిజిస్టర్డ్గా చాలా నీట్గా రాసి ఉంటారు, ఈజ్ ఆఫ్ఘన్ ముస్లిం అని చెప్పేసి. అల్లా మాలిక్ అంటూ ఉంటారు. మన వాళ్ళు వెళ్ళిపోయి భజనలు చేసుకుంటూ ఉంటారు సిగ్గు శరం లేకుండా. ముస్లింలు చాలా ఆనెస్ట్గా ఒప్పుకుంటారు, మేమైతే పూజించము. రైట్. ఇదే సమయంలో ఒక ఇష్యూ ప్రజెంట్ నడుస్తుంది కదా, ఎంజీరావు గారు శివాజీ మహిళల వస్త్రధారణ మీద కొన్ని కామెంట్స్ చేయడం, దానిలోకి గరికపాటిని లాగడం, ఆ తర్వాత యూట్యూబర్ అన్వేష్ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అదే సందర్భంలో అన్వేష్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ద్రౌపది అండ్ సీత వీళ్ళిద్దరి మీద చేసిన అనుచిత వ్యాఖ్యల మీద విహెచ్పి విశాఖపట్నం అలాగే హైదరాబాద్లో అన్వేష్ మీద కేసు నమోదు చేసింది. కానీ మాధవీలత మీద మాత్రం ఎవరు పెద్దగా రెస్పాండ్ అవ్వడం లేదు. ఏంటి ఈ ఇష్యూ మీద మీ కామెంట్ ఏంటి? ఎప్పుడూ కూడా ఒక పని వెనకాల ఏదో ఒక ఉద్దేశం ఉంటుందండి. ఏదో ఒక కారణంతోనే ఒక పని చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మానవుల కోసం నేను మాట్లాడుతున్నాను అనమాట. ముఖ్యంగా మానవులు ఏదో ఒక లక్ష్యంతో మాట్లాడతారు. మరి నా అన్వేష్ అనే వ్యక్తి ఏ ఉద్దేశంతో మాట్లాడారు? శివాజీ తన దండోరా సినిమాని పాపులర్ చేసుకునే ఉద్దేశంతోనే అది మాట్లాడారా? గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దాకా రాలేదా? మాట్లాడుకోవాలి. మరి అనసూయ గారు ఎందుకు మాట్లాడారు? ఏదో ఒక ఉద్దేశం. ఏ ఉద్దేశం అనే మీద దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఈరోజు మాధవీలత గారు బీజేపీతో అలిగెన్స్ ఉంది, కొంచెం సపోర్ట్ బీజేపీ లీడర్ అనే సందర్భాలు కూడా మనకు. ఆవిడ సాయిబాబా మీద ఎందుకు మాట్లాడుతున్నారు? ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు? రీసెంట్గా తిరుపతి వెళ్ళి అక్కడ ఒక బ్యాడ్ కామెంట్ చేస్తే ఆవిడ సారీ చెప్పిన ఒక ఆవిడ మళ్ళా ఈ ఇన్సిడెంట్లో మళ్ళా నేను చాలా మంచి ఆవిడ అనుకున్న ఇంకొకళ్ళు రావడం, ఒక పొలిటీషియన్స్ మాట్లాడడం ఎందుకు జరుగుతుందంటే ఒక్కటే ఉద్దేశం అండి, పాపులర్ అవ్వాలి ఏదో ఒక విధంగా. ఇప్పుడు ఎలా ఉందంటే ఈ కలియుగంలో ఇలాగే ఉంటుందని మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, కలియుగంలో ఇలా పాపాలు పెరిగిపోతాయని. అది పక్కన పెట్టినా మనకి అక్కడ ఒకటి ఉద్దేశం అనమాట. పాపులర్ అవ్వాలంటే నెగిటివ్గా వచ్చి పాపులర్ అవుతున్నారు. మంచి పనులు చేసి పాజిటివ్ అవ్వడం కాదండి, నెగిటివ్ పనులు చేసి పాపులర్ అవ్వడం అనమాట. ఈ ఉద్దేశాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటున్నాయి. కావాలితే చూడండి, నేను అంటున్నాను కాదు, కానీ నేను ఒక్క మాట అడుగుతున్నా. ఇలా మాట్లాడిన ఎవరైనా వాళ్ళు శిక్షార్హులు. అది ఎందుకో నేను చెప్తాను. రీసెంట్గా కల్కి 2898 AD అని ఒక మూవీ వచ్చిందండి. ఆ సినిమాని వెంటనే బ్యాన్ చేసి ఆ సినిమా డైరెక్టర్ల మీద వాళ్ళ మీద కేసులు పెట్టాలి మనం. ఎందుకంటే వాళ్ళు మహాభారతాన్ని వైలేట్ చేశారు. మహాభారతం యొక్క లక్ష్యం ఏంటండి? మహాభారతం వ్యాసుడు రచించిన పంచమ వేదంగా పేర్కొనే మహాభారతాన్ని ఎందుకు తీసుకొచ్చారు? అందులో శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత అతిపెద్ద తన జీవితంలోనే అతిపెద్ద శాపాన్ని ఒక కర్స్ ఇస్తాడు. ఎవరికి? ద్రోణుడు కొడుకైన అశ్వత్థామకి. మరి కల్కి సినిమాలో అశ్వత్థామని ఎలా చూపించారు? నేను చెప్పడం అని కాదు, చాలా విషయాలు, లోతైన విషయాలు ఇక్కడ ఉన్నాయండి. కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ని పెట్టి ఒక అశ్వత్థామని ఒక హీరోగా చేసేశారు, ఒక పవిత్రుడిగా సృష్టించారు. మహాభారతాన్ని వైలేట్ చేసినండి, చాలా పెద్ద ప్రమాదం. వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ దట్ దే ఆర్ గివింగ్ టు ద పీపుల్ అండి, టు ద న్యూ జనరేషన్స్. ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు? కల్కి సినిమా తప్పు. అశ్వత్థామ చాలా పాపాత్ముడు, చాలా ఘోరమైన పాపాత్ముడు. అందుకే మరణం అనే శాసనం కూడా ఇవ్వకుండా శ్రీకృష్ణుడు బ్రతికున్నంతకాలం నువ్వు పాపిష్టుడిగా బతుకు, నువ్వు పాపం చేసిన వాడికి ఇచ్చే శిక్ష. ఈరోజు బతుకున్న అశ్వత్థామ చిరంజీవి అనుకున్న ఒక పాపాత్ముడిగా ఉంటాడనమాట, ఎవరికి కుష్టి వ్యాధితో బాధపడుతూ. అది స్వయంగా శ్రీకృష్ణుడిచ్చిన, ధర్మాత్ముడిచ్చిన ఒక శాపాన్ని మనం తప్పు చేస్తున్నాం కదా. ఏం మెసేజ్ ఇస్తున్నారు? దట్స్ రాంగ్. మళ్ళీ రీసెంట్గా ఒక మిరాయ్ అనే ఒక మూవీ వచ్చిందండి. అందులో రామాయణం వైలేషన్ జరిగింది. చాలా సూక్ష్మంగా రామాయణం చదివిన వాళ్ళకి అర్థమయ్యే ఒక పెద్ద విషయం అందులో ఉంది. ఎవరన్నా అనుకుంటారు, అదే మిరాయి సినిమా ఇంత సూపర్ హిట్ కదా, మిరాయి సినిమాలో రాముని బాగా చూపించారు కదా, ఇంతటి ఏం జరిగింది అనుకుంటారు. చాలా సూక్ష్మంగా వెళ్దామండి. ఏం జరుగుతుంది అంటే ఈ సమాజంలో హాఫ్ హజార్డ్ నాలెడ్జ్ అంటే పూర్తిగా లేనివాడిని, పూర్తిగా నాలెడ్జ్ అయినా ఉన్నవాడిని వినాలి, లేకపోతే అస్సలు లేనివాడిదైనా వినొచ్చు.
అమోరల్ అంటారు అమాయకుల్లాగా. అంతేగాని ఈ మధ్యస్థంగా ఉన్నవాళ్ళు వినలేమన్నమాట. ఈ సినిమాలు అలా తయారైనాయి. దారుణంగా మెసేజ్లు ఇస్తున్నారు. మన కల్చర్ని కల్చరల్స్ బూట్స్ లాగా మాట్లాడుతున్నారన్నమాట. నేను అంటున్నాను కదా, ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దిస్ వర్డ్ అండి. ఎందుకు జరుగుతుంది? మిరాయిలో ఏం వైలేషన్ జరిగిందండి? అక్కడ రామాయణం వైలేషన్ జరిగింది. ఎప్పుడూ కూడా మన పురాణాల్లో కానీ మన భారత ఎపిక్స్లో కానీ ఇతిహాసాల్లో కానీ ఒక పదం ఉంటుంది. అదేంటంటే శ్రీకృష్ణుడు పరమపదించిన మరుక్షణం అర్జునుడి చేతిలో ఉన్న ఆయుధమే పని చెయ్యదు. శ్రీకృష్ణుని భార్యను రక్షించడానికి ద్వారక నుంచి తిరిగి వచ్చే అర్జునుడి చేతిలో గాంధీవమే పనిచేయదు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ ఆయుధం పనిచేయలేదు కాబట్టి మన టైం అయిపోయింది ఈ భూమి మీద అని ఇక పంచపాండవులు నిర్ధారించుకుని లాస్ట్లో వాళ్ళు తెలుసు మనకి కేదార్నాథ్ ఇవంతా అది జరుగుతుంది. అంటే ఏంటి? ఎవరైనా ఒక కారణ జన్ములు, ఎవరు? అర్జునుడు, శ్రీకృష్ణుడు, శ్రీరామచంద్రుడు లాంటి వాళ్ళు కారణ జన్ములు పుట్టిన తర్వాత వాళ్ళ పని అయిన తర్వాత వాళ్ళు ఆయుధాలే పని చెయ్యవు కదా, అది ఎప్పుడు చెప్పేదే కదా. మరి రామాయణంలో శ్రీరాముడు పరమపదించిన తర్వాత మళ్ళీ ఆయన కోదండరామ బాణాన్ని తీయొచ్చా? 2 కోదండరామ బాణాన్ని ఎవరు రక్షకులుగా ఉంటారండి? హనుమంతుడు. చిరంజీవి ఆయన రక్షకుడిగా పెట్టారా? హనుమంతుడిని చూపించలేదు, ఆ పాత్ర కోసం డబ్బులు అవుతాయని. గుర్తుపెట్టుకోవాలి, అది తప్పు జరిగింది. 2 అగస్త్య మహర్షిని హేళన చేసినట్టు ఉంటుంది. అగస్త్యుడు ఎవరండి అసలు రామాయణంలో? రామాయణ నిర్వచనకర్త. రావణుడు చనిపోవడానికి ఆదిత్య హృదయ అనే మంత్రాన్ని ప్రబోధించిన అగస్త్యుడు శ్రీరామచంద్రుడి గురువు అక్కడ దండకారణ్య ప్రాంతం నుంచి వచ్చిన తర్వాత. అలాంటి అగస్త్యుని హేళన చేసినట్టు ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. మరి మిరాయి సినిమా ఏంటి? నేను ఒక్కటే చెప్పదలిసానండి, సినిమా డైరెక్టర్లు, సినిమా తీసేవాళ్ళు, హీరోలు వీళ్ళని దృష్టిలో పెట్టుకుని రామాయణ మహాభారతాలను మార్చేస్తారు. అలా అని చెప్పలేము. ఇప్పుడు దళపతి మహాభారతంలో ఒక అద్భుతమైన స్టోరీగా తీశారు, అది అద్భుతంగా ఉంటుంది, అద్భుతమైన మెసేజ్లు ఇస్తారు. లవకుశ శ్రీ ఎన్టీఆర్ ఒక అద్భుతమైన మూవీ తీశారు, అది ఎంతటి అద్భుతమైన రామాయణాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిన మూవీ అది. లవకుశలో ప్రతి పదం దానికి అనుకూలంగా మారుస్తారు. సప్తపది ఒక అద్భుతమైన మెసేజ్లు ఉంటాయి, మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇలాంటి సినిమాలు తీసేవాళ్ళు చాలా జాగ్రత్తగా, వీళ్ళు నిష్ణాతులు కాదు. ఈ సమాజంలో భారత రామాయణాల మీద, భారత సంస్కృతి మీద మాట్లాడవలసిన అర్హత ఎవరికి ఉంది అనేది ఒక చర్చనీయాంశం అనమాట. యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్సు, అదేవిధంగా బిగ్ బాస్లా పార్టిసిపేట్ చేసేవాళ్ళు, హీరోయిన్లు, వాళ్ళ సెలబ్రిటీస్ అయినా దే ఆర్ నాట్ ఇంటలెక్చువల్స్. రిమెంబర్ దిస్ వర్డ్, దే ఆర్ నాట్ ఇంటలెక్చువల్స్. ఒక టెన్నిస్ ప్లేయర్సు, క్రికెట్ ప్లేయర్సు, ఒక చిన్న చిన్న హీరోలు మీరు కోట్లు సంపాదించిన, మీ వంశంలో గొప్పగా ఉన్న బ్లడ్ ఇవి పేరు చెప్పుకుని సమాజంలో, అది భారత సంస్కృతి. ఇండియా ఈజ్ రిసర్జెన్సింగ్, ఇట్ ఈజ్ రిసర్జెన్స్. ఇండియా పునరుజ్జీవనం జరుగుతుంది. 1233 సంవత్సరాల పాటు అటు ఢిల్లీ సుల్తానేటు, మొఘల్స్, తర్వాత బ్రిటిష్ వాడు పరిపాలిస్తే మనం కోల్పోయాం మన ఐడెంటిటీ. దాన్ని మళ్ళా గ్లోరీ తీసుకుని మళ్ళా పునరుజ్జీవనం వైపు ప్రవహించేటప్పుడు మన సంస్కృతి ప్రధానం. భారతదేశం రైజ్ అవ్వడం అంటే డబ్బులో కాదండి, దౌత్య విధానం, పాలిటిక్స్ కాదు. కల్చర్ అనేది ఒకటి ఉంటుంది, సంస్కృతి అనేది ఉంటుంది. ఆ సంస్కృతికి ఆధారాలైనవే రామాయణ మహాభారతాలు, ఇతిహాసాలు, భారతదేశంలో పుట్టిన మత గ్రంథాలు, పెద్ద పెద్ద లిటరేచర్సు, ఈవెన్ రవీంద్రనాథ్ ఠాగూర్, శాంతి, ఇలాంటివి అన్నీ ఉంటాయి అన్నమాట. వాటి కోసం మీరు కామెంట్ చేసేటప్పుడు బీ కేర్ఫుల్ అండి. ఇలాంటి కామెంట్ల మీద ఏం చేయాలని మాట్లాడదాం. ఇప్పుడు సత్య సాయిబాబా, షిరిడి సాయిబాబా గారి కోసం మాట్లాడుతున్నారు, ఆయన ముస్లిం అని. అసలు భారత సంస్కృతి ఏం చెప్తుందండి? ఏం చెప్తుంది భారత సంస్కృతి? ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవిలోనూ, పరమాణు అణువులోనూ, ప్రతి సూక్ష్మంలోనూ భగవంతుడు ఉంటారు. ఆయన ముస్లిం అయితే ఏంది, పార్సీ అయితే ఏంది, ఎవరైతే ఏంది, ఏ జీవి అయితే ఏంది, కప్ప అయితే ఏంది, నక్క అయితే ఏంది, రాయి అయితే ఏంది, ప్రతి అణువులో భగవంతుడిని చూడగలిగినప్పుడే ముక్తి వస్తుంది. భగవంతుడు సర్వంతర్యామి, ఆల్ పర్వేసివ్ అని చెప్తున్నారు. అక్కడ సాయిబాబా ముస్లిమా మీరు గుర్తుపెట్టుకోవాలి. బాలగంగాధర్ తిలక్కే షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళి నా దేశానికి స్వతంత్రం ఎప్పుడు వస్తుంది అని అడిగిన సందర్భం మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. భారతీయులు పులకించిపోయి ఆయన దగ్గరికి వెళ్ళి మిరాకిల్ చూసి, ఎన్నో దైవత్వం చూసి చక్కగా మెడిటేషన్ చేసేవాళ్ళు. షిరిడి ఆ ద్వారకామయి గ్రామం వెళ్తే అక్కడ డివైన్ వేవ్స్ వాళ్ళని చూడగలుగుతున్నారు, అందుకే అక్కడికి వెళుతున్నారు. ఎప్పుడు కూడా ఒక పొలిటీషియన్ మీటింగ్కి వెళ్ళడానికి ఒక ముందుబాటులో డబ్బులు ఇవ్వడం కాదండి. భగవంతుడు ఒక చర్చికి కానీ, ఒక మాస్కి కానీ, ఒక టెంపుల్కి కానీ నమ్మకంతో వెళ్తారు, ఏదో ఇస్తారని వెళ్ళరు. అక్కడ కోట్ల మంది వెళ్తున్నారు. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెంపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఎన్నో ఉన్నాయి అక్కడ, గుర్తుపెట్టుకోవాలి. అక్కడ డొనేషన్స్ ఏంటి, ఏ విషయంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెంపుల్ అండి, లివింగ్ టెంపుల్ అది. అలాంటి షిరిడి
ఎంతో కోట్ల మంది వెళ్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి తిరుపతి లాగానే. మరి అలాంటి కోట్ల మంది వెళ్ళే వాళ్ళని అవమానిస్తారా మీరు? తప్పు కదా. ఎవరైనా దేశంలో దేవుళ్ళే, ఎవరైనా రాయి కప్ప కూడా దేవుళ్ళు, ఆల్ పర్వేసివ్ సర్వాంతర్యామి ఆ భగవంతుడు అనే మీనింగ్ మనం చూసుకోలేదా? శ్రీకృష్ణుని ప్రతి అణువణువులో వాళ్ళకి మృత్యువే ఉండదు. మరి వాళ్ళని ఎలా అంటారండి? మీరు మీ జ్ఞానంతో ఎవరికి మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? మీకు మీరు మాట్లాడుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలాంటి శివాజీ, నవీన్, ఇలాంటి ఎవరైనా సమాజంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి భారతదేశ సంస్కృతి కోసం. మీరు యు ఆర్ నాట్ ఇంటలెక్చువల్స్, అది కూడా మీకు అంత డెప్త్ ఉండదు. అది మాతృ అంటే ఒక అమ్మ అంటే అమ్మ అనే పదంలో ఉండదండి, దాన్ని అనుభవించే రీతి ఉంటుంది. ఇది భావాతీతమైనది అనమాట, ట్రాన్సెండెంటల్ ఇన్ నేచర్. అలాంటి విషయాల మీద ప్రజలు నమ్మకాలని, వీటిని మత విశ్వాసాలని మీరు పాడు చేసే విధంగా మీ విశ్వాసాలు రుద్దొద్దు. మరి వీళ్ళని ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ విషయంలో ఉన్న వాళ్ళందరి మీద పీడీ యాక్ట్ పెట్టాలండి, దేశ ద్రోహం కేసు పెట్టాలి. అట్లీస్ట్ వాళ్ళ బెయిల్ కూడా క్యాన్సిల్ చేయకూడదు. వీళ్ళు చాలా డేంజర్, అర్బన్ నక్సల్ లైట్లు అని చెప్పుకుంటున్న వీళ్ళ మీద, లేకపోతే టెర్రరిస్టుల కంటే చాలా డేంజర్ అనమాట. వీళ్ళు లోపల ఉన్న టెర్రరిస్టులు అనమాట. నేను అంటున్నాను కదా, ఐఎమ్ వెరీ సారీ టు సే దట్ వన్, ఇట్ ఇస్ అ వెరీ డేంజర్. హూ ఈజ్ సీత అండి? ద్రౌపది ఎవరు? దే ఆర్ ది సింబల్ ఆఫ్ ది ఇండియన్ ఉమెన్హుడ్. గుర్తుపెట్టుకోవాలి, దే ఆర్ సింబల్స్ ఆఫ్ ది ఇండియన్ ఉమెన్హుడ్. భారతదేశంలో ఉన్న ప్రతి స్త్రీ, ప్రతి మాతృత్వంలోనూ స్త్రీ ఉంటారు. వాళ్ళు కేవలం రామాయణంలో ఉన్న సీతమ్మ కేవలం ఒక పాత్ర కాదు అనే విషయం ఎంతమందికి తెలుసండి? ఆ విషయం ఒక ఉమెన్హుడ్. ఎవరు తయారు చేశారు సీతన పాత్ర అనేది? ఆ రోజు మిథిలా నగరంలో వెళ్తే మనకు తెలుస్తుంది. రామాయణాన్ని ఏదో పైన కూడా చదవకూడదు. ఇప్పుడు గరికపాటి ద గ్రేట్, మనకి ఇంటలెక్చువల్స్ ఒక అదృష్టంతో ఉన్నాం. ఒక ఎంత మంది మాట్లాడతారండి, ఎన్ని కోట్ల మంది ప్రతిరోజు వింటూ ఉంటారు. వాళ్ళ కోసం మాట్లాడడమా, వాళ్ళ కోసం కామెంట్ చేయడమా? ఎంతటి దారుణం అండి ఈరోజు మాట్లాడేది. సీత ఎవరండి? ఉమెన్హుడ్. ఆవిడ ప్రతి స్త్రీలో ఆవిడ ఉంటారనమాట. ఆవిడ మ్యారేజ్ ఎలా జరిగింది, ఎవరు తయారు చేశారు? గరిహి, మైత్రేయి లాంటి, శాంతనుడని, యజ్ఞవాల్కాయుడు, గౌతమ మహర్షి మిథిలాలో ఆవిడ తయారు చేసి రాముడి కంటే ఎక్కువగా మోతాదులో ఆవిడ తయారు చేసి రామాయణంలో పెట్టగలిగారు. భారతదేశంలో ఉన్న ప్రతి స్త్రీ మూర్తికి ఆవిడ ఆదర్శం అండి. అలాంటి సీత మీద కామెంట్లు చేసే అర్హత ఎవరుంది? ఇది చాలా శిక్షార్హమైన నేరం, చాలా తప్పు. దే ఆర్ కల్చరల్ బ్రూట్స్. ఐ వాంట్ టు యూజ్ దిస్ వర్డ్, ఐ వుడ్ లైక్ టు యూజ్ దిస్ వర్డ్ అనమాట. ఇమ్మీడియట్గా వాళ్ళ మీద, వాళ్ళు ఎక్కడున్న దేశద్రోహం పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఈరోజు సాయిబాబా మీద కోట్ల మంది భక్తులు కాదు, ఆ విషయం మనం మాట్లాడకూడదు. ఆవిడ విహెచ్పి అనేది మీరు అన్నట్టు విహెచ్పి అన్వేష్ కోసం కేసు పెట్టినట్టు విహెచ్పి మాధవిలత మీద కూడా పెట్టాలి. సాయిబాబా దేవుడే అంటే ఎవరైనా దేవుడిగా ప్రకటించుకోవచ్చు. మన భారతదేశంలో ఒక మంత్రం ఉంటుంది అనమాట, శివోహం. శివోహం అంటే ఏమండి? శివుడికి ప్రయోజించడం కాదు, నేనే శివుడిని అని చెప్పడం, నేనే దేవుడు. ఆదిశంకరాచార్య ఇచ్చిన మెసేజ్ ఒకటేనండి, ప్రతిరోజు నేనే దేవుడిని అనుకుంటేనే నీకు ముక్తి వస్తుంది. నువ్వు దేవుడు అనుకో, శివోహం అనుకో. అహం బ్రహ్మాస్మి అని పలికింది ఆదిశంకరాచార్యుల కంటే ఎక్కువ. మీరు ప్రతి వాళ్ళు దేవుడే, నువ్వు కూడా దేవుడివే, నేను కూడా దేవుడినే. ఇదే చెప్పేది, లేకపోతే ముక్తి రాదు అనమాట. అందరూ దైవస్వరూపులే, ఇది ప్రతి మతం చెప్తుంది. మరి దీని ప్రకారం చూస్తే షిరిడి సాయిబాబా ఎవరు? దేవుళ్ళే. నేను దేవుడిని అనుకున్న ప్రతి ఆధ్యాత్మిక గురువు కూడా దేవుళ్ళే. అలా అనుకుంటేనే బతుకుతాం అనమాట. ప్రతి మానవుడిలో ఒక అహం ఉంటుంది. ఆదిశంకరాచార్యులు ఇచ్చిన మెసేజ్ అనమాట. ప్రతి వాడికి ఒక అహం ఉంటుంది. ఒక బెగ్గర్ నుంచి, ఒక సీమ నుంచి ప్రతి వాళ్ళకి ఒక అహం ఉంటుంది. ఎందుకంటే గొప్ప కాబట్టి, గొప్పోళ్ళే కాబట్టి. అలా అనుకోకపోతే ఎవరూ జీవించలేరన్నమాట, గుర్తుపెట్టుకోవాలి అది. కాబట్టి వీళ్ళందరి మీద దేశద్రోహం మీద కేసు పెట్టి ఇంకొకళ్ళు ఎవ్వరూ కూడా మాట్లాడకూడదు, కేవలం ఇంటలెక్చువల్సే మాట్లాడాలి. ఈరోజు అందరూ బాధపడుతున్నారండి ఈ వివాదాలు. ప్రతి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పాపులర్ అవ్వాలి. న్యూస్ ఛానల్స్ కూడా ఇలాంటి ఒక పబ్లిష్ చేయకూడదు. ఇంటలెక్చువల్స్, గొప్ప గొప్ప ఇంటలెక్చువల్స్ అనుకున్న వాళ్ళు కేవలం ఆ విషయం ఈ విషయం కాదండి, ఇలాంటి విషయాల మీద చర్చ జరగాలి. వీళ్ళు దేశాన్ని, భారత సంస్కృతికి ప్రధానమైన శత్రువులు అనమాట. చాలా శత్రువులు. చాగంటి, ఈరోజు గరికపాటి గొప్ప వేత్తలు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ప్రతిరోజు కొన్ని లక్షల మంది వింటారు. ఆ మతం ఈ మతం అని లేదు, ఎంతో నేర్చుకుంటున్నారు. విద్యా వ్యవస్థ లోపాలు ఉన్నాయి, సంస్కృతిలో లోపాలు ఉన్నాయి, అవన్నీ సవరిస్తున్నారు. వాళ్ళ కోసం కూడా మాట్లాడడం చాలా ఘోరం జరుగుతుంది. దయచేసి ఇలాంటి చర్చలు, ఇలాంటి న్యూస్లు ఎక్కువ చేయకూడదు వీళ్ళని పాపులర్ చేయడానికి. అందుకే వాళ్ళని పాపులర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు బయటకు వస్తున్నారు. వాళ్ళ సబ్స్క్రిప్షన్ సరిపోవడం, వాళ్ళ యొక్క రెమ్యునరేషన్ సరిపోతలే, ఇంకా ఎక్కువ కావాలి. ఈరోజు శివాజీ గారు దండోరా ఆ మూవీని ఆడించుకోవడానికి ఆయన మాట్లాడేవి, ఇంకొకళ్ళు వచ్చి ఈ వివాదాలకు ఒక్కొక్కళ్ళు రావడం, ఇది చాలా తప్పు. మళ్ళీ అది గొప్ప ఆధ్యాత్మికవేత్తలని పేరుకున్న వాళ్ళని లోపల తీసుకురావడం, వాళ్ళని అడ్డంగా మాట్లాడడం, పొలిటీషియన్స్ మాట్లాడడం. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ? ఫస్ట్ వీ షుడ్ పనిష్ దెమ్.
ఎంతటి సెక్షన్స్ ఉంటే ఆ కేసులన్నీ పెట్టి ముందు లోపల పెడితే ముందు సమాజం బాగుంటుంది అనమాట. ఒక అద్భుతమైన మెసేజ్ని ప్రచారం చేయండి, ఎలాంటివి కాదండి.